శ్రీశైలం మొత్తం పోలీస్ పహారాలోకి వెళ్లిపోయింది. ఈ నెల 16న ప్రధాని మోదీ పర్యటన క్రమంలో శ్రీశైలం అడవులను గ్రే హౌండ్స్ పార్టీలు జల్లెడపడుతున్నాయి. శ్రీశైలం పరిసరాల్లోని నల్లమల అడవుల్లో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. కొండలు గుట్టలు ఘాట్ రోడ్ సమీపంలోని ప్రదేశాలను అనువనువు పరిశీలిస్తున్నారు. శ్రీశైలం సున్నిపెంట అడవులపై పోలీసులు నిఘా పెంచారు. హెలికాప్టర్ దిగే ప్రదేశం అటవీ పరిసరాలలో ఉండటం హెలిప్యాడ్ పరిసరాలను స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి టీసీ ప్రసాద్ అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పర్యటన ఉన్న నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రంకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకునే సందర్భంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి సున్నిపెంట దగ్గర హెల్ప్యాడ్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఏదైతే శ్రీశైలంలో ఉన్నటువంటి హెల్ప్యాడ్ ప్రాంతంలో ఉన్నాం, మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇక్కడ మొత్తము హెల్ప్యాడ్లు 3 ప్రత్యేక హెలికాప్టర్లు ప్రధానికి సంబంధించినవి ఇక్కడికి వస్తుంటాయి. ఈ సందర్భంలో మొత్తం మూడు దాంట్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే త్రివిధ దళాల ఆధ్వర్యంలో ప్రధానికి సంబంధించి రక్షణ పూర్తిగా ఏర్పాట్లు చేస్తారో అందులో భాగంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మల్లన్న బ్రహ్మరామన్ని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి 3 హెలికాప్టర్లు ఇక్కడికి చేరుకుంటాయి. ఏదైతే ఎస్కార్టు అదేవిధంగా ప్రధాని ఇంకో హెలికాప్టర్లు 3 హెలికాప్టర్లలో ప్రత్యేకంగా ఏదైతే ప్రధానికి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు ఉంటాయి. వీరు 3 హెలికాప్టర్లు ఆర్మీకి సంబంధించినటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు మొదటగా కర్నూలు ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానంలో వస్తారు. అనంతరం హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న అనంతరం ఇక్కడ నుండి ఆ శ్రీశైలానికి దాదాపు 7-8 కిలోమీటర్లు ఆ బ్రహ్మరామ మల్లికార్జున దర్శనానికి రోడ్డు ద్వారా బయలుదేరి అక్కడ దర్శనం చేసుకుంటాడు. మనం ప్రస్తుతం ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్లకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, దీనికి సంబంధించి మొత్తం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఉండడం, దట్టమైనటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ హెలిప్యాడ్లని ఏదైతే ఉన్నాయో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా మొత్తం రాత్రి పగలు ఇక్కడే ఉంటూ పూర్తిగా హెలిప్యాడ్కి సంబంధించి వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. రాత్రి సమయంలో కానీ ఇక్కడే ఉంటున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటే నల్లమల అటవీ ప్రాంతంలో 1000 హెక్టార్లో విస్తరించినటువంటి ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఒక ప్రధాని రాబోతుండడంతో మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన సెక్యూరిటీ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. శ్రీశైలం మొత్తం పూర్తి ఆ శ్రీశైలం ప్రాంతంలో జల్లెడ పడుతున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రే గ్రౌండ్స్, స్పెషల్ పార్టీ, అదేవిధంగా లోకల్ పోలీసులు, ఏపీఎస్పీ బెటాలియన్, ఎన్హెచ్జి, ఎస్ఎస్జి ఇలాంటి అనేక టీములు శ్రీశైలానికి చేరుకోవడం జరిగింది. దాదాపు 1500 నుండి 2000 మంది పోలీసు ఫోర్స్ తో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక్కడ హెలిప్యాడ్ దిగిన అనంతరం దాదాపు 7 కిలోమీటర్లు ఎలా వెళ్తాడు, ఏ విధంగా వెళ్తాడో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనం ప్రస్తుతం శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాము. అటవీ ప్రాంతంలో మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం ఏదైతే ఈ నల్లమల ఫారెస్ట్ ఉందో మొత్తం ఈ ఫారెస్ట్ లోనే దాదాపు 10 కిలోమీటర్ల పాటు రోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ దాదాపు నల్లమల అటవీ ప్రాంతంలో సున్నిపెంట నుండి ఆ శ్రీశైలంకు వెళ్లే దారి మనం విజువల్లో చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే పోలీసులు పూర్తిగా గస్తీ నిర్వహిస్తున్న సందర్భం. గ్రే గ్రౌండ్స్ అదేవిధంగా ఏపీఎస్పీ, ఎస్హెచ్జి, ఎన్హెచ్జి అదేవిధంగా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదేవిధంగా కుంబింగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ
మొత్తం శ్రీశైలం అటవీ ప్రాంతాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సందర్భం మనం చూడొచ్చు. ఇది దట్టమైన అటవీ ప్రాంతం. దాదాపు 1000 హెక్టార్లో విస్తరించినటువంటి శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంకు రానుండడంతో మూడు చోట్ల హెలిప్యాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరో చోట 3 హెలిప్యాడ్లకి పూర్తి చేయడం జరిగింది. మొత్తం 6 హెలిప్యాడ్లు ఇక్కడికి రానుండడంతో మొత్తం పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 3000 మందికి పైనే పోలీసులు పహారా కాస్తున్న సందర్భం కనిపిస్తుంది. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ రూటు ప్రధానమంత్రి ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. అక్కడి నుండి ప్రధాని స్ట్రైట్ గా శ్రీశైలానికి వెళ్తూ ఉంటాడు. గతంలో ఇక్కడ మావోయిస్టులు తిరిగిన ప్రాంతం ఇదంతా. ఆ ప్రాంతం ఉండడంతో పోలీసులు పెద్ద ఎత్తున గే గ్రౌండ్స్, అదేవిధంగా ఏపీఎస్పీ బెటాలియన్, ఎన్హెచ్జి, అదేవిధంగా ఎస్హెచ్జి తదితర టీములు మొత్తం పోలీసులు అడవినంతా జల్లెడ పడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ హెలిప్యాడ్ నుండి శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున దర్శించుకునేందుకు 16వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడంతో అటవీ ప్రాంతం అంతా పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిందనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే శ్రీశైలం అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతం దట్టమైన అడవి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 10 కిలోమీటర్ల పాటు ప్రధాన కాన్వాయ్ వెళ్తూ ఉంటుంది. ఆ ప్రధాన కాన్వాయ్కి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులతో ఇక్కడ శ్రీశైలంలో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గానీ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అష్టదశ శక్తిపీఠం అయినటువంటి బ్రహ్మరాంబ, అదేవిధంగా జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మల్లన్నని దర్శించుకునేందుకు దాదాపు గంట పాటు శ్రీశైలంలో మల్లన్న దర్శనాని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడంతో నల్లమల్ల అటవీ ప్రాంతాన్నంతా జల్లెడబడుతున్నారు. ఎక్కడికెక్కడే పోలీసులు దాదాపు ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం దాదాపు దట్టమైనటువంటి అడవి. ఈ అడవిలో దాదాపు 10 కిలోమీటర్లు మేరే లోపలికి వెళ్లి అన్ని చోట్ల క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆ సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటవీ ప్రాంతం అంటేనే క్రూర మృగాలు, జంతువులు, పులులు, తర్వాత ఎలుగుబంట్లు అలాంటివి అనేకంగా ఉంటాయి. అలాంటి సందర్భంలో ప్రధాని వచ్చేటువంటి కాన్వాయ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫ్లడ్ లైట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయినటువంటి శ్రీశైలం అటవీ ప్రాంతంలో మొత్తం పూర్తిగా పోలీసు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని రానుండడంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలంకి మొదటిసారి రావడము, అదేవిధంగా మల్లికార్జున్ని దర్శించడము, అమ్మవారిని దర్శించడంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపు 1800 కోట్ల రూపాయలు పైనే శ్రీశైలానికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ప్రధాని రానుండడంతో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రధాని రానుండడంతో పోలీసులు కుమ్మింగ్ నిర్వహిస్తున్న సందర్భం. కెమెరామెన్ రమేష్తో టీజీ బ్రదర్ 10 టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నుండి.